రాజగోపాల్ రెడ్డి మాటలపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అవుతుంది. రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి రంగంలోకి దిగారు. రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ పై వివరణ తీసుకున్నారు మల్లు రవి. రాజగోపాల్ రెడ్డి నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా చర్యలు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ లోపాలను రాజగోపాల్ రెడ్డి ఎత్తి చూపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆయన మంత్రి పదవి విషయంలో చేసినటువంటి వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రాజేస్తున్నాయి. తాను మంత్రి పదవుల కోసం ఎక్కడా ఎవరిని బ్రతుకులాడుకునే వ్యక్తిని కాదని, పైరవీలు చేసే వ్యక్తిని కాదని, కేవలం ప్రజల కోసమే బ్రతుకుతున్నానని, మునుగోడు ప్రజలు కావాలా, మంత్రి పదవి కావాలా అంటే ఖచ్చితంగా ప్రజలనే నేను ఎన్నుకుంటానని, ప్రజలనే సెలెక్ట్ చేసుకుంటానని, మంత్రి పదవి ఉంటే ప్రజలకే లాభం తప్ప తనకేమీ లాభం లేదని, కొంతమంది మంత్రి పదవుల కోసం పైరవీలు చేస్తున్నారని రకరకాల కామెంట్స్ చేస్తూ వస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఈ కామెంట్స్ని ఇప్పుడు సీరియస్గా తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి అనే అంశం వచ్చినప్పుడు నాకు సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ హైకమాండ్ చూసుకుంటుంది, నాకేం పని, అది నా పరిధిలోది కాదు అంటూ ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఆయనకు గతంలో హామీ ఇచ్చారు అనే విషయాన్ని కూడా రాజగోపాల్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. ఖచ్చితంగా పార్టీలోకి వచ్చినా, అలాగే భువనగిరి ఎంపీ ఎన్నికల సందర్భంగా కూడా తనకు హామీ ఇచ్చారని గెలిపిస్తే, కానీ గెలిపించిన తర్వాత ఇప్పుడు పట్టించుకోవడం లేదు అనే ఉద్దేశంతో కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగంగా ప్రజలను ఉద్దేశించి ప్రజలతో ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దీనికి సంబంధించి షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే మరోవైపు రాజగోపాల్ రెడ్డి కూడా ఈ విషయంలో సిద్ధంగా ఉన్నారా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతోంది. ఆయన కూడా తెలిసే ఈ కామెంట్లు చేస్తున్నారా, కావాలనే చేస్తున్నారా అనేది కూడా ఒక కీలక అంశంగా మారింది. ఒకసారి రాజగోపాల్ రెడ్డి ఏమన్నారో చూద్దాం. ముందుగా మీ భాష మార్చుకొని, మీ హవభావాలు మార్చుకొని, తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక ఏమంటారు, ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో, అంటే ఒక దాన్ని ఏమంటారు అంటే ఒక కూల్ మైండ్ తోటి, ఆవేశం అక్కర్లేదు. ఇంకా 3.5 ఏళ్ళ గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి మీరే ఉంటారు. ఆ తర్వాత ఎవరుంటారు అనేది అప్పుడు చూద్దాం. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నిర్ణయం చేద్దాం. అప్పటి వరకు మీరే ఉంటారు. అప్పటిదాకా ఆవేశపడకుండా, గంటలు మాట్లాడకుండా, ఆ గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. కాళేశ్వరం ప్రాజెక్టు మీద పీసీ నివేదిక మీద చర్యలు తీసుకుంటామని చెప్పి అసెంబ్లీలో చర్చించి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికైనా ప్రభుత్వానికైనా నా సలహా ఏంటంటే, తెలంగాణ ప్రజలు 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ కుటుంబంతో పాటు సీమాంధ్ర పెట్టుబడిదారులు ప్రాజెక్టుల పేరు మీద మిషన్ భగీరథ అని శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా లక్షల కోట్లు దోచుకొని రాష్ట్రాన్ని అప్లపాలు చేసిన మాట వాస్తవము. మీకు 20 నెలలు అయింది ఇప్పటి వరకు. పీసీ మన రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది. మీ పుణ్యకాలం అంతా మీరు ఈ రిపోర్ట్లతోటి, ఈ కమిషన్లతోటే గడిచిపోయేటట్టుంది. తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తుండ్రు. తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చినాం, దోపిడికి వ్యతిరేకంగా ఎవరైతే అవినీతి పనిపడ్డారో వాళ్ళని బయటికి తీసుకొచ్చి జైల్లో పెడతామని చెప్పి నేను కూడా అన్నా, మన ప్రభుత్వం కూడా అన్నది. కాంగ్రెస్ పార్టీని తీసుకుంది. 20 నెలలు అయింది. ఇంతవరకు ఏం చేసిండ్రు ఇప్పటి వరకు? ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. ఇప్పటికైనా మీరు మాటలు తక్కువ చేసి అవినీతి పట్ల అందరినీ జైల్లో పెట్టాల్సిన బాధ్యత, దోపిడీ చేసిన తెలంగాణను దోపిడీ చేసి లక్షల కోట్లు దోచుకుని అప్పులపాలు చేసిన వ్యక్తిని ఎవరిని కూడా వదిలిపెట్టి వీలైన త్వరగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. రైట్. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడారు. తెలంగాణ డబ్బును దోచుకున్న వాళ్ళని, తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్ళని
అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి తప్ప మాటలు చెప్తూ కూర్చుంటే ఎలా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. మాటలు తగ్గించి పని చేయండి అంటూ ఆయన సూచిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇండైరెక్ట్గా కాంగ్రెస్ ఆయన కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. కాంగ్రెస్ మీద మాటలు తూటాలు పేలుస్తున్నారు. మంత్రి పదవి విషయంలో చేసినటువంటి కామెంట్స్ ఇప్పటికే వైరల్గా మారాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాళేశ్వరం నివేదిక వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి, చర్యలు ఎలా ఉండబోతున్నాయి, ఇప్పుడు సొంత ప్రభుత్వం యొక్క వైఖరిని ఆయన ప్రశ్నిస్తున్నటువంటి తీరు కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఈ విషయంలో సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. చర్యలకు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. షోకాజ్ నోటీసులు ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ కోరుతున్నారు. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ రాజగోపాల్ రెడ్డి దగ్గర వివరణ తీసుకోబోతోంది. క్రమశిక్షణ కమిటీ ఇన్ఛార్జిగా మల్లు రవి ఉన్నారు. ఈ నేపథ్యంలో మల్లు రవి ఆయన దీనికి సంబంధించి ఒక వివరణ తీసుకొని తదనంతరం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది చాలా కీలకంగా మారింది. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి మధు జాయిన్ అవుతున్నారు. మనతో అడిగి తెలుసుకుందాం. మధు, ఏం చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అంటే రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్గా కాంగ్రెస్ అధిష్టానాన్ని టార్గెట్ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ మీదే బహిరంగ విమర్శలు చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. మరి కాంగ్రెస్ అధిష్టానం వర్షన్ ఎలా ఉంది, వ్యూ ఎలా ఉంది ఈ విషయంలో? నిజంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఏదైనా సర్దు చెప్తారంటారా? అంటే ఆయన నేను వివరించే ప్రయత్నం చేస్తున్నాను, తప్పెక్కడ జరుగుతుందో అనేటువంటి స్టేట్మెంట్ చేశారు మొన్న మాట్లాడుతున్నటువంటి మాటల్లో. కొన్ని సందర్భాలలో ఇప్పుడు గతంలో 10 ఏళ్లు ముఖ్యమంత్రి నేనే అన్న మాటకి ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. అధిష్టానం నిర్ణయిస్తుంది, నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు దీన్ని ఒప్పుకోరు అని. తర్వాత మొన్న సోషల్ మీడియా జర్నలిస్టులకు సంబంధించినటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ చెంప చెల్లు అనిపించాలనిపిస్తుంది. వాళ్ళని చూస్తే కిందికి దిగిపోయి స్టేజ్ దిగినటువంటి స్టేట్మెంట్ కి అది కరెక్ట్ కాదు, ఆయన భాష మార్చుకోవాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు. జర్నలిస్టుల మీద రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన సోషల్ మీడియాను అవమానించడం కరెక్ట్ కాదు. ఒక సోషల్ మీడియా జర్నలిస్టులే కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చి ఒక నిబద్ధతతో పనిచేస్తా ఉన్నారు, వాళ్ళే కరెక్ట్ గా పనిచేస్తున్నారు, వాళ్ళ విషయంలో ఆయన వైఖరి కరెక్ట్ కాదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత ముఖ్యమంత్రిని డైరెక్ట్ గా మీ భాష మార్చుకోండి, ప్రతిపక్షాలను తిట్టడం కాదు, వారికి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ఏం చెప్పామో వారి అవినీతి అక్రమాలను వెలికితీసి అరెస్ట్ చేయండి, కాళేశ్వరానికి సంబంధించిన కమిషన్ నివేదిక లీకులు కాకుండా చర్యలు తీసుకోండి, దానిపైన వారిపైన అవినీతికి సంబంధించినటువంటి అంశాలను మాట్లాడుతూనే ఒక 20 మంది ఒక సీమాంధ్రకు సంబంధించిన కాంట్రాక్ట్లు తెలంగాణను దోచుకుంటున్నారు, వాళ్ళంతా తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు అనేటువంటి స్టేట్మెంట్ పైనే ప్రస్తుతం సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. దీనిపైన వివరణ కోరనున్నట్టుగా తెలుస్తా ఉంది. మల్లు రవి క్రమశిక్షణ సంఘం చైర్మన్, ఆయన మొదట వివరణ కోరేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ సంతృప్తికరంగా లేకపోతే వ్రాతపూర్వకమైనటువంటి వివరణ కోరేటువంటి అవకాశం ఉంటుంది. మనం రీసెంట్ గా చూసాం, వరంగల్ కి సంబంధించినటువంటి నాయకుల మధ్య ఒక తీవ్రమైనటువంటి మాటల యుద్ధం జరుగుతూ ఉంటే ఇరు వర్గాలను పిలిచారు, ఇరు వర్గాల నుంచి వివరణ తీసుకున్నారు. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యారు, అన్ని వర్గాలను సైలెంట్ గా ఉండమన్నారు, ఇటు కొండా సురేఖ వర్గాన్ని అటు కొండా సురేఖ యాంటీ వర్గాన్ని. సో అందులో భాగంగా ఇప్పుడు కూడా వివరణ కోరి ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, ఏ సందర్భంలో చేయాల్సి వచ్చింది అనేటువంటి వివరణ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ సంతృప్తికరంగా లేకపోతే తదుపరి చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీలో. ఈ మధ్య కాలంలో ఏదున్నా పార్టీ వేదికలపైనే మాట్లాడాలి, పార్టీ లోపలనే మాట్లాడాలి, ఇంటర్నల్ వేదికల బహిరంగ వేదికల్లో మీడియా ముందు చిట్చాట రూపంలో మాట్లాడొద్దు, పార్టీకి నష్టం చేకూర్చేలాగా, ప్రభుత్వానికి నష్టం చేకూర్చేలాగా అనేటువంటిది మొన్న పీసీ సమావేశం జరిగిన రోజు చెప్పారు. మల్లికార్జున ఖర్గే వచ్చారు, తర్వాత చాలా మంది సీనియర్ నాయకులంతా అటెండ్ అయినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు నిజంగా పార్టీకి నష్టం చేకూర్చేలాగా, పార్టీ లైన్ ని దాటేలాగా ఉన్నాయా లేదా అనేటువంటిది వివరణ కోరే అవకాశం ఉంది ఆయనను. దాని తర్వాత షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చి వ్రాతపూర్వకమైనటువంటి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేలాగే ఉన్నాయి కనిపిస్తుందా మనకి క్లియర్గా? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికకు సంబంధించి అడిగితే మాటలు తగ్గించి పని చేయండి అని చెప్పి చెప్తున్నారు, ఆయనే చెప్తున్నారు. ఇలా మాట్లాడుతూ కూర్చుంటే సరిపోదు, అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి, తెలంగాణకి ద్రోహం చేసిన వాళ్ళని, తెలంగాణను దోచుకున్న వాళ్ళని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఖచ్చితంగా ఆయన ఇంటెన్షనల్గా మాట్లాడుతున్నారు, అంటే అది కోపంలో మాట్లాడుతున్నారు అనేది అర్థమవుతుంది. ఆయన కోపం తెప్పించిన అంశం ఏంటి అనేది ఒకసారి వెనక్కి చూస్తే ఖచ్చితంగా మంత్రి పదవి అనే విషయంలో ఆయన కొంత నిరుత్సాహంగా ఉన్నారు, అధిష్టానం నిరుత్సాహపరిచింది అనే ఉద్దేశంలో ఉన్నారనేది క్లియర్గా కనిపిస్తుంది. మరి మంత్రి పదవి ఇస్తే తప్పితే ఆయన శాంతించే పరిస్థితి కనిపించడం లేదు. ఇంకేదైనా ఆల్టర్నేటివ్గా ఆయనకి ఏదైనా ఆఫర్ చేయడానికి అవకాశం ఉందంటారా? ఈ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా మంత్రి పదవి విషయంలో? ఎగ్జాక్ట్లీ కోమటిరెడ్డి రాజగోపాల్ మరొక స్టేట్మెంట్ కూడా చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందుగానే మంత్రివర్గ విస్తరణ చేసి ఎన్నికలకు వెళ్లాలనేటువంటి డిమాండ్ కూడా చేస్తా ఉన్నారు. డీకే శివకుమార్ కలిసారు.
ఇంకా ఏఐసిసి పెద్దల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే 20 మంది సీమాంధ్ర కాంట్రాక్ట్ తెలంగాణను దోచుకుంటున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేటువంటి స్టేట్మెంట్ చాలా బిగ్ స్టేట్మెంట్. కాంగ్రెస్ కి ఇబ్బంది కలిగేటువంటి వాతావరణమే. కానీ మరి ఆయన కొన్ని సూచనలు సలహాలు చేస్తున్నారు. డైరెక్ట్ గా కలవడం మాట్లాడడం కుదరదు కాబట్టి అందుకే ట్వీట్ రూపంలో చేస్తున్నాను అంటే స్టేట్మెంట్ కూడా చేశారు. దాంట్లో రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలి అనేటువంటిది పదే పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు రేవంత్ రెడ్డి. కాబట్టి ఆ భాష మార్చుకోండి అనే దాంట్లో ఎక్కడ పార్టీ ఉల్లంఘన పార్టీ లైన్ దాటినట్టుగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుందని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవకాశం ఉంది ఆయనకు. తర్వాత గంటలు మాట్లాడకుండా పని చేయండి, ఇది ఒక సజెషన్ లాగానే నేను చెప్పాను తప్ప ఇక్కడ విమర్శించినట్టుంది అనేటువంటి చెప్పుకునే అవకాశం కోమటిరెడ్డి రాజగోపాల్ అడుగుతుంది. తర్వాత ఇంకొక 3.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి సీఎం అనేటువంటి స్టేట్మెంట్ ఇక్కడ కూడా విమర్శించడం లాగా లేదు. మళ్ళీ ఒక్కచ్చే 5 ఏళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు అనేది అధిష్టానం డిసైడ్ చేస్తుంది అనేటువంటిది. సో అక్కడ ఆయన లైన్ క్రాస్ అయినట్టుగా ఏమీ లేదు అని ఆయన తరఫు నుంచి వాదించుకునే అవకాశం ఉంది, ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఈ సోషల్ మీడియా జర్నలిస్టుల పైన వారిపైన మాట్లాడడం అలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పడం కూడా తప్పేం కాదు కదా అనేటువంటిది ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవకాశం ఉంది. కాకపోతే సీమాంధ్ర కాంట్రాక్టులు ఇలా కొద్దిమంది మంత్రి పదవులు సంపాదించుకోవడానికి అక్రమంగా డబ్బులు దోచుకోవడానికి కొద్దిమందికి మంత్రి పదవులు అనేటువంటి స్టేట్మెంట్, నాకంటే జూనియర్లకి మంత్రి పదవి ఇచ్చారు అనేటువంటిది ఒక కామెంట్ పార్టీకి నష్టం చేకూర్చేలాగానే ఉన్నాయి. వాటిపైన వివరణ కోరేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పార్టీ అధిష్టానం లాయల్టీ, అవసరం, సామాజిక సమీకరణాలు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వీటన్నిటిని బేరీజు వేసుకొని మంత్రి పదవులు ఇస్తారు. సో మొన్న ఇచ్చినటువంటి మంత్రి పదవులు కూడా అందులో ఆ కోణంలో ఇచ్చినవే. ఈయనకు రాకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 రెడ్డి మంత్రులు ఉండడం, ఇదే కుటుంబం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉండడం, సో మళ్ళీ ఈయనకే ఇస్తే జిల్లాలో 3 మంత్రి పదవులు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చినట్టుగా చర్చ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ కోణంలో ఆయనకు ఇవ్వలేదు. సో అది పక్కన పెడితే ఇంకొక కోణం ప్రధానమైనటువంటి స్ట్రాంగెస్ట్ పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డిని పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు చాలా ఘాటైన పదజాలను ఉపయోగిస్తూ విమర్శించారు. ఓటుకు నోటు దొంగ, ఆయనకు రాష్ట్రాన్ని అప్పజెప్తే అమ్ముకుంటాడు ముఖ్యమంత్రి అయితే, ఆయన బ్లాక్ మెయిలర్, చీటర్, ఆయన దృష్టిలో మనం పని చేయలేము. ఈ వ్యాఖ్యలే ఆయనను ఈ రోజు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నాయనేటువంటి చర్చ కూడా పార్టీలో ఉంది. మొత్తానికి ఆయన చేస్తున్న స్టేట్మెంట్లు పార్టీని ఇబ్బంది పెడతా ఉన్నాయి, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయి, అధిష్టానాన్ని కూడా ఇరకాటంలో పెడతా ఉన్నాయి, ఏఐసిసి అధిష్టానాన్ని. కాబట్టి వివరణ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి గతంలో తిరిగి పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు అలాగే భువనగిరి ఎన్నికల సమయంలో కూడా నాకు హామీ ఇచ్చారు అని చెప్పేసి మాట్లాడారు ఆయన. మరి అప్పుడు హామీ ఇచ్చినప్పుడు దాన్ని పట్టించుకోవడం లేదా, అంటే పరిస్థితులు కుదరకపోవడం వల్ల వదిలేశారా, లేకపోతే హామీ ఇచ్చిన తర్వాత కూడా ఇంటెన్షనల్ గా ఇలాంటి కారణాలు ఇంకేదైనా అయి ఉండొచ్చు అంటారా ఇంటర్నల్ గా? అంటే అధిష్టానం హామీ ఇచ్చిన దాంట్లో చివరి క్షణంలో బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ టికెట్ ద్వారా గెలిచినటువంటి ఎమ్మెల్యేలలో వివేక్ వెంకటస్వామి ఒకళ్ళైతే, మరొకరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మరి ఇద్దరికి హామీ ఇస్తే ఇద్దరికి మంత్రి పదవి ఇవ్వాలా, అట్లా జరగలేదు అంటే దానికి రీజన్ ఏంటి అనేటువంటి చర్చ కొనసాగుతుంది. దానికి రీజన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓకే అంటేనే ఆయనకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నారు ఆయనకు మంత్రి పదవి రాకుండా. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ స్టేట్మెంట్లు, ట్వీట్లు, తర్వాత బహిరంగ సభల్లో ఆయన స్పీచ్ ఇవన్నీ మాట్లాడుతున్నారు అనేటువంటి చర్చ కొనసాగుతా ఉంది. కాబట్టి అందుకే ఆయన రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తా ఉన్నారు. రీజన్ అదే. రేవంత్ రెడ్డిని గతంలో పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు చేసిన స్టేట్మెంటే ఆయన ఈ రోజు మంత్రి కాకుండా అడ్డుకుంటుంది అనేటువంటిది. అదే కోపంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారు అనేటువంటి చర్చ ఉంది. సో అందులో భాగంగా ఆయన చేస్తున్న స్టేట్మెంట్ కూడా అదే విధంగా కనిపిస్తా ఉన్నాయి. సో మరి అధిష్టానం ఓకే అన్నా, ఇక్కడ ఇప్పుడు దేవుడు ఓకే అన్నా పూజారి నో అన్నట్టుగా సామెత. ఇప్పుడు అధిష్టానం ఓకే అన్నా ఇక్కడ రేవంత్ రెడ్డి నో అంటున్నారు. కాబట్టి ఆయనకు మంత్రి పదవి రావట్లేదు అనేటువంటి చర్చ అయితే క్షేత్ర స్థాయిలో ఉంది. సో వివరణ కోరుతారు ఆయనను క్రమశిక్షణ సంఘం. మరి ఏం సమాధానం చెప్తారో చూడాలి, ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ అంశం మీద స్పందించారు. మంత్రి పదవి విషయంలో మనందరికీ తెలిసిందే, మన చేతిలో ఉంది, నా పరిధిలోది కాదు, అది అధిష్టానం చూసుకుంటుంది, మాది జాతీయ పార్టీ అని చెప్పేసి మాట్లాడారు. బయట కొన్ని రకాల రూమర్స్, పొలిటికల్ సర్కిల్స్లో ఉన్న రూమర్స్ ఏంటంటే కొంత వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్యలో కూడా కొన్ని విషయాల్లో ఏదో మనస్పర్ధలు ఉన్నాయని, లేదంటేనేమో మంత్రి పదవి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలంటే వెంకటరెడ్డి ఒకవేళ తప్పుకోవాల్సిన అవసరం ఉంటుందేమో, రెడ్డిల సంఖ్య పెరిగిపోతుంది కాబట్టి అందుకని ఆయనకు కూడా అది ఇష్టం లేదని చెప్పేసి ఇలా రకరకాల ఇవి ఉన్నాయి. అండ్ టూ ఎర్లీ టు ప్రిడిక్ట్, ఆయన అవసరమైతే నేను ఇంకోసారి జంప్ చేయడానికి రెడీగా ఉన్నా అనే స్థాయిలో ఉన్నారు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఎలా చూడాలి? ఎగ్జాక్ట్ ఆ స్టేట్మెంట్ కూడా చేస్తాను. నేను మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గరికి గత ప్రభుత్వం బీఆర్ఎస్ కి కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చాను, మునుగోడు ప్రజల దగ్గర కాళ్ళ దగ్గరికి. ఇప్పుడు అవసరమైతే మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి ప్రభుత్వాన్ని కూడా తీసుకొస్తాను. దానికి ఏకైక కష్టం రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అనేటువంటి చర్చ ప్రస్తుతం కొనసాగుతుంది. దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఇప్పటికిప్పుడు ఒకవేళ రాజీనామా చేస్తే
ఖచ్చితంగా స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేస్తే యాక్సెప్ట్ చేయాల్సిందే ఎవరైనా కూడా. కాబట్టి ఒకవేళ స్పీకర్ ఫార్మేట్ లో ఆయన రాజీనామా చేస్తే ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుంది ముందు కూడా. ఆల్రెడీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది, దీంతో పాటు ఇంకొక 3 ఉప ఎన్నికలు వస్తాయనే చర్చ సాగుతోంది. భద్రాచలం, తర్వాత స్టేషన్ గన్పూర్, ఖైరతాబాద్, ఈ 3 ఉప ఎన్నికలు వస్తాయనే చర్చ జరుగుతుంది. దాంతో 4 అవుతాయి. ఒకవేళ ఇది కూడా యాడ్ అయితే 5 ఉప ఎన్నికలు అయ్యే అవకాశం ఉంటుంది. 5 ఉప ఎన్నికలు అంటే ఈ 5 లబ్ధి పొందేది ఎవరు, చేజిక్కించుకునేది ఎవరు, పెద్ద ఎత్తున మన పొలిటికల్ సమీకరణాలు మారే అవకాశం ఉంటుంది, ప్రచార సరళి మారే అవకాశం ఉంటుంది. కాబట్టి చర్చ చాలా పెద్ద డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అధికార పార్టీకి. కాబట్టి దాన్ని నివారించడానికి, ఆయనను బుజ్జగించడానికో లేదా ఆయనను సర్ది చెప్పడానికో కొన్ని కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేసే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ఫస్ట్ వివరణ తీసుకునే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ చర్యలు ఉండే పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఆయన కాస్త మొండిగా ఉండేటువంటి వైఖరి రాజగోపాల్ రెడ్డిది. ఏదైనా స్టేట్మెంట్ చేయాలన్నా, ఏదైనా స్టెప్ తీసుకోవాలన్నా నిక్కచ్చిగా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా స్టెప్ తీసుకుంటారు. గతంలో కూడా చూసాం మనం, రాజీనామా చేసి ఆయన ఉప ఎన్నికకి వెళ్ళినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మా ఉప ఎన్నికను ఫేస్ చేస్తారు మునుగోడు. ఓటమి చెందినప్పటికీ రకరకాల సమీకరణాలు జరిగాయి. సో ఇప్పుడు ఆ స్టేట్మెంట్ చేయడంతో చర్చ కొనసాగుతా ఉంది. రాజగోపాల్ రెడ్డి మాత్రం తగ్గేది లేదంటున్నారు. పదవులకు వీటికి నేను ఆశపడను, అవి లెక్కేలేను, మునుగోడు ప్రజలే నాకు మొదట ప్రయారిటీ అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. కాబట్టి చూడాలి ఏం జరుగుతుంది. అంటే మరోవైపు బీజేపీ కూడా కొంత మళ్ళీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెడుతుందంటూ చర్చ నడుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులకు వలవేస్తుందంటూ చర్చ జరుగుతున్న తరుణంలో మరి ఒకవేళ ఏమన్నా ఇలా కొంచెం రెబల్గా ఉన్నవాళ్ళు లేదంటే అసంతృప్తిగా ఉన్నటువంటి నాయకులతో ఏమైనా చర్చలు జరుపుతున్న సంకేతాలు ఏమైనా కనిపిస్తున్నాయా కాంగ్రెస్లో కూడా? ఖచ్చితంగా 100%. ఎందుకంటే ఆల్రెడీ ఆపరేషన్ లోటస్ స్టార్ట్ చేశారు. వారికి సంబంధించినటువంటి ఆకర్ష్ పేరిట ఇతర పార్టీలో ఉన్నటువంటి ఒక ప్రామినెంట్ లీడర్స్, నెక్స్ట్ గెలవగలిగేటువంటి వారు, ప్రజల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి వాళ్ళను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఫోకస్ చేస్తున్నట్టుగా చర్చ ఉంది. మరి రాజగోపాల్ రెడ్డి కూడా గతంలో ఆల్రెడీ బీజేపీకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి. అసలు యాక్చువల్ గా అయితే రాజగోపాల్ రెడ్డి అదే బీజేపీలో ఉండి భువనగిరో లేకుంటే నల్గొండ నుంచి ఎంపీగా గెలిచి ఉంటే కనుక ఆయన ఈ రోజు కేంద్ర మంత్రి అయ్యేవారు అనేటువంటి చర్చ కూడా క్షేత్రస్థాయిలో ఉంది. అవన్నీ కాదనుకోని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చివరిగా ఇక్కడ మంత్రి పదవి దక్కక నేను ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేగా ఉండడానికి ఇష్టపడను, కేవలం ఎమ్మెల్యేగా ఉంటే నా నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేయలేను, నాకు నేను సంపాదించుకోవడానికి కాదు మంత్రి పదవి అభివృద్ధి చేయడానికి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ ఫైనాన్స్ చర్చ అయితే కొనసాగుతుంది. చూడాలి ఎక్కడి వరకు వెళ్తుందో. రాజగోపాల్ రెడ్డికి మాత్రం షోకాజ్ నోటీస్ ఇంతవరకు అఫీషియల్ గా ఇవ్వలేదు, కానీ ఫోన్ లో వివరణ తీసుకుంటారు అనేటువంటి చర్చ అయితే ఉంది. మల్లు రవి ఆయన వివరణ తీసుకున్న తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం. రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద రాజగోపాల్ రెడ్డికి చేస్తున్నటువంటి కామెంట్స్ లేదంటే ఆయన వ్యవహార శైలి విషయంలో కొంత హైకమాండ్ సీరియస్గా ఉన్నట్టు కనిపిస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. ఈ నేపథ్యంలో ఆయన నుంచి వివరణ కోరబోతోంది. షోకాజ్ నోటీసులు జారీ చేయకపోయినప్పటికీ కూడా ఆయన ఒక వివరణ అయితే కోరే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి ఈ బాధ్యతలు అప్పచెప్పినట్లుగా సమాచారం. మరి రాజగోపాల్ రెడ్డి నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది అనేది చూడాలి. అంటే ఆయన డైరెక్ట్గా మాట్లాడకపోయినప్పటికీ కూడా, అంటే పార్టీకి ఏదో సజెస్ట్ చేస్తున్నట్లుగానో పార్టీలో విధానాలను కొంత సరిదిద్దుకోవాలని చెప్తున్నట్లుగా మాట్లాడుతున్నప్పటికీ కూడా పార్టీ హైకమాండ్కి అవి కొంచెం ఇబ్బంది కలిగే విషయాలు, అందులోనూ ప్రతిపక్షాలకి అవి కొంత బలాన్ని చేకూర్చే అంశాలే. ఇప్పుడు ముఖ్యంగా కాళేశ్వరం నివేదిక వచ్చిన తర్వాత ఏంటి చర్యలు ఎలా ఉండబోతున్నాయి అన్నప్పుడు ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా, మాటలు చెప్తూ కూర్చుంటే ఎలా, ముచ్చట్లు చెప్పడం కాదు, ఖచ్చితంగా పనిచేయాలి, ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి, తెలంగాణను దోచుకునే వాళ్ళని అరెస్ట్ చేయాలి తప్ప ఇలా మాటలు చెప్తే సరిపోదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి పదవి విషయంలో కూడా పైరవీలు చేసుకునే వాళ్ళకి మంత్రి పదవులు వస్తున్నాయి తప్పితే తనలాంటి వాళ్ళకి కాదని, ప్రజల కోసం తాను ఉన్నానని రకరకాల కామెంట్స్ ఆయన చేస్తున్నారు. గతంలో హామీ ఇచ్చారు కానీ మంత్రి పదవి ఇవ్వడం లేదు అంటూ ఆయన కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నారు మంత్రి పదవి విషయంలో అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఎందుకు రావడం లేదు అన్నప్పుడు గతంలో రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్న సమయంలో ఆయన కొంత ఘాటు వ్యాఖ్యలు చేశారు, బీజేపీలో ఉన్నప్పుడు మాట్లాడారు. ఈ నేపథ్యంలో అవన్నీ మనసులో పెట్టుకోను, లేదంటే కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన కొన్ని చేసినటువంటి వ్యాఖ్యల దృష్ట్యా అవి మనసులో పెట్టుకొని ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం లేదు అనేది ఒక కోణం కనిపిస్తుంటే, మరోవైపు ఇప్పటికే మంత్రివర్గంలో రెడ్ల సంఖ్య ఎక్కువగా ఉందని, ఇప్పుడు మళ్ళీ రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రి పదవి ఇస్తే ఇంకా సంఖ్య పెరుగుతుంది, దానివల్ల ఇలాంటి విషయాల్లో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, రెడ్లను ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్, రెడ్ల పార్టీగా మరింత ముద్రపడే అవకాశం ఉంటుంది, చర్చలు లేవనెత్తే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇవ్వడం లేదు అనేది క్లియర్గా కనిపిస్తుంది. మరోవైపు ఒకే కుటుంబంలో ఇద్దరికి ఇవ్వడం కూడా సమంజసం కాదు అనే అభిప్రాయం కొంతమందిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే ఉన్నారు కాబట్టి రాజగోపాల్ రెడ్డికి కూడా ఇస్తే ఒకే కుటుంబంలో అన్నదమ్ములకు ఇచ్చినట్లు ఉంటుంది, మిగతా వాళ్ళు కూడా అడగడానికి అవకాశం ఉంటుంది అనే అభిప్రాయం కూడా లేకపోలేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పటికే అన్ని పార్టీల నుంచి ఇప్పుడు బీజేపీ ఆపరేషన్ లోటస్ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి కొంతమందిని ఇప్పటికే పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ చర్చ నడుస్తుంది. అలాగే కాంగ్రెస్ నుంచి కూడా ఇలాంటి అసంతృప్త నేతలు కానీ లేదంటే ఇంకెవరైనా కొంత రెబల్ నేతలను కానీ లాక్కునే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. ఆ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్రంలో అధికారం లేకపోయినప్పటికీ కూడా
చాలామంది ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంటుంది, అట్రాక్ట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అలా ఏమైనా ప్రయత్నాలు చేసే అవకాశం ఉందా అనే చర్చ కూడా లేకపోలేదు. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం సీరియస్ అయింది ఈ విషయంలో. రాజగోపాల్ రెడ్డిని ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు, వివరణ అడుగుతున్నారు. మరి ఆయన ఏం వివరణ ఇస్తారు, ఫర్దర్గా ఆయన మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా, లేదంటే ఇక్కడితో ఇక ముందు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వదిలేసే అవకాశం ఉందా అనేది మాత్రం చూడాలి. కాంగ్రెస్కి ముఖ్యంగా ఇలా సొంత పార్టీ నాయకుల యొక్క దురుసు మాటలే చాలా సందర్భాల్లో నష్టం చేశాయి. గతంలో కూడా మనం చూసాం, కొండా సురేఖ కానీ కొండా మురళి కానీ మరి కొంతమంది కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో కాంగ్రెస్ చాలా సీరియస్ అయింది. ఇప్పుడు మరొకసారి రాజగోపాల్ రెడ్డి లాంటి నాయకులు కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో సొంత పార్టీ నాయకుల నుంచే కాంగ్రెస్కు సమస్యలు తలెత్తుతున్నాయనే అభిప్రాయంలో కొంత ఎక్కువ సీరియస్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? గతంలో అప్పటికే వార్నింగ్ ఇచ్చి ఉంది కాబట్టి అధిష్టానం అనే అంశం కూడా లేకపోలేదు. సో ఏది ఏమైనప్పటికీ ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠ కలిగిస్తుంది. రాజగోపాల్ రెడ్డికి ఉన్నటువంటి అసంతృప్తిని ఎలా మరి కొంత సప్రెస్ చేసే ప్రయత్నం చేస్తారు, ఈ అసంతృప్తిని తగ్గించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు, ఆయన బుజ్జగిస్తారా, బెదిరిస్తారా, మరి అంటే జాగ్రత్తగా ఉండండి చర్యలు తీసుకుంటామని ఏమన్నా గట్టిగా మాట్లాడతారా, లేదంటే మున్ముందు చూద్దామని ఆయన బుజ్జగించబోతున్నారా, ఏం చేసి ఆయన్ని కంట్రోల్ చేస్తారు, ఆయన అసంతృప్తిని తగ్గించబోతున్నారు అనేది మాత్రం, లేదంటే ఇంకేదైనా ఆఫర్ చేసే అవకాశం ఉందా? ఓవరాల్గా ఇది చాలా కీలకమైన అంశం. మిగతా నాయకుల్లా కాదు, రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా కొంత కరుకుగా ఉంటాయి. వాళ్ళ మాటలు అవసరమైనప్పుడు చాలా స్ట్రాంగ్గా ఎవరినైనా సరే ఎదిరించడానికి రెడీ అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఏం జరగబోతుంది అనేది మాత్రం ఉత్కంఠ కలిగిస్తుంది. మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మీరేమనుకుంటున్నారు? రాజగోపాల్ రెడ్డి ఏం చేసే అవకాశం ఉంది? ఆయన ఏ ఉద్దేశంతో ఇలా ఘాటుగా విమర్శలు చేస్తున్నారు? సొంత పార్టీ మీద కూడా ఆయన ఎందుకు విమర్శలు చేయాల్సి వస్తుంది? అలాగే కాంగ్రెస్ అధిష్టానం రాజగోపాల్ రెడ్డి విషయంలో ఎలా వ్యవహరించే అవకాశం ఉంది? ఏమైనా క్రమశిక్షణ చర్యలు, కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.